తోటి నా మైండ్ అయితే చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి ఒక 1 hour జర్నీ అనమాట. అసలు ఈ 1 hour డిస్టెన్స్లోనే చూసారా ఇక్కడ ఎలా ఉందో వెదర్. ఇంటి దగ్గర చల్లగా ఉంది కానీ అంత చేంజెస్ అయితే నేను నోటీస్ చేయలేదు. కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆకులతో సహా అన్నీ ఫ్రీజ్ అయిపోయినాయి. చెట్ల మీద, కార్ల మీద మొత్తం ఒక స్నో లేయర్ అయితే ఫామ్ అయింది. అంత చల్లగా ఉందన్నమాట మా ఆఫీస్ సైడ్. ఈ వీడియో వచ్చేసి నేను ఈవినింగ్ ఆఫీస్ అయిపోయిన తర్వాత తీసాను. 4 o'clockకి. చూసారా ఎంత ఘోరంగా ఉందో. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లుంటుందని. టైం వచ్చేసి 5 అవుతుంది. ఆఫీస్ నుంచి ఇప్పుడే ఇంటికి వస్తున్నాను. మార్నింగ్ అంటే ఫుల్ ఫాగ్ ఉంది. ఇందాక నేను చూపించాను కదా, అంత ఫాగ్ మార్నింగ్ ఉందంటే ఓకే. నేను ఫస్ట్ టైం వ్యాంకోవర్ వచ్చిన తర్వాతకి ఇంత ఫాగ్ చూస్తున్నా, అది కూడా ఈవినింగ్. అసలు రోడ్డు మీద వెహికల్స్ కానీ ఏమీ కనపడట్లేదు. ఇలాంటి టైంలో కార్ నడిపే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పాలనుకున్నా, చాలా జాగ్రత్తగా నడపండి. ఎందుకంటే అసలు ముందు వెహికల్, వెనకాల వెహికల్ అస్సలు కనపడలేదు. చూడండి, ఇది నేను ఇంటికి వెళ్ళే రూట్. అది చూసారా, స్ట్రీట్ లైట్, ఆ ఫాగ్, అది తప్ప ఏమీ కనపడట్లేదు. ఇయర్ వెదర్ ఫోర్కాస్ట్లో బీసీలో చాలా చల్లగా ఉంటుంది. బీసీ అంటే బ్రిటిష్ కొలంబియా అనమాట. ఫుల్ చల్లగా ఉంటుంది, ఫుల్ స్నో ఉంటుంది. అసలు ఈ వింటర్ హారబుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని చెప్పి అంటే ఏమో అనుకున్నా. ఇది ఇట్లుంటే రోజు ఏం వెళ్ళబుద్ధి అవుతుంది చెప్పండి ఆఫీస్కి. మరిన్ని వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.